చాట్‌జీపీటీ ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న పేరు. అసలు చాట్‌జీపీటీ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? దీనివల్ల లాభాలేంటి? అలాగే దీనివల్ల నష్టాలేంటి? దీనికి గూగుల్‌కి మధ్య తేడా ఏంటి? దీని ప్రభావం గూగుల్ మీద ఎలా ఉండబోతుంది? ఇలాంటి విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చాట్‌జీపీటీ గురించి తెలుసుకునే ముందు చాట్‌బాట్ అంటే ఏంటో తెలుసుకుందాం. చాట్‌బాట్ అనేది మనుషులతో కాన్వర్జేషన్ చేయడానికి డిజైన్ చేసిన కంప్యూటర్ ప్రోగ్రామ్. ఈ చాట్‌బాట్స్ మనుషులు ఇచ్చే ఇన్పుట్ని అర్థం చేసుకోవడానికి, అలాగే రెస్పాండ్ అవ్వడానికి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ని ఉపయోగిస్తాయి. ఈ చాట్‌బాట్స్ని ఫేస్బుక్ మెసెంజర్, టెలిగ్రామ్, వాట్సాప్ లాంటి ప్లాట్ఫామ్స్లో ఉపయోగిస్తారు. ఉదాహరణకి మనం ఏదైనా కస్టమర్ కేర్కి మెసేజ్ చేసినట్లయితే చాలా వరకు ఈ చాట్‌బాట్సే రిప్లై ఇస్తాయి. అలా ఈ చాట్‌బాట్స్ని డిజైన్ చేస్తారు. ఇప్పుడు చాట్‌జీపీటీ విషయానికి వస్తే చాట్‌జీపీటీ హెడ్ క్వార్టర్స్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది. చాట్‌జీపీటీ అనేది ఓపెన్ ఏఐ ద్వారా డెవలప్ చేయబడిన కాన్వర్జేషనల్ ఏఐ మోడల్. కాన్వర్జేషనల్ ఏఐ మోడల్ అంటే మనుషుల్లాగా కాన్వర్జేషన్ చేయడానికి డెవలప్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్. అలాగే ఓపెన్ ఏఐ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. దీనిని 2015లో ఎలాన్ మస్క్, శామ్ ఆల్ట్మెన్, గ్రెగ్ బ్రోక్మెన్ మరియు ఇంకొంతమంది కలిసి ఫ్రెండ్లీ ఏఐని డెవలప్ చేయడం అలాగే ప్రమోట్ చేయడం కోసం స్థాపించారు. ఇది మానవ ప్రయోజనాల కోసం మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మరియు రోబోటిక్స్తో సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన వివిధ రంగాల్లో పరిశోధనలను నిర్వహిస్తుంది. చాట్‌జీపీటీలో చాట్ అంటే కాన్వర్జేషనల్, జీ అంటే జనరేటివ్, పి అంటే ప్రీ ట్రైన్డ్, టీ అంటే ట్రాన్స్ఫార్మర్. టోటల్గా చాట్‌జీపీటీ అంటే కాన్వర్జేషనల్, జనరేటివ్, ప్రీ ట్రైన్డ్, ట్రాన్స్ఫార్మర్. ఇందులో కాన్వర్జేషనల్ అంటే మనుషుల్లాగా కాన్వర్జేషన్ చేస్తుందని, జనరేటివ్ అంటే టెక్స్ట్ని జనరేట్ చేసే సామర్థ్యం ఉందని, ప్రీ ట్రైన్డ్ అంటే ముందుగానే ట్రైన్ చేసి పెట్టబడిందని, ట్రాన్స్ఫార్మర్ అంటే ఆర్కిటెక్చర్ అని అర్థం. చాట్‌జీపీటీ అనేది చాట్‌బాట్లు, వాయిస్ అసిస్టెంట్లు మరియు ఇతర కాన్వర్జేషనల్ ఏఐ సిస్టమ్ల వంటి చాట్ ఆధారిత అప్లికేషన్లలో ఉపయోగించడం కోసం ప్రత్యేకంగా డెవలప్ చేయబడిందని చాట్ అనే పదం సూచిస్తుంది. ఈ చాట్‌జీపీటీని ఇనిషియల్గా నవంబర్ 30, 2022లో రిలీజ్ చేశారు. ఇది రిలీజ్ అయిన 5 రోజుల్లోనే 1 మిలియన్ యూజర్స్ని గెయిన్ చేసింది. అదే 1 మిలియన్ యూజర్స్ని గెయిన్ చేయడానికి నెట్ఫ్లిక్స్కి 3.5 ఇయర్స్, స్పాటిఫైకి 5 మంత్స్, ఫేస్బుక్కి 10 మంత్స్, ఇన్స్టాగ్రామ్కు 2 మంత్స్ పట్టింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ను ఫస్ట్ iOSలో 2010 అక్టోబర్లో రిలీజ్ చేశారు. అప్పుడు దీనికి 2 మంత్స్ పట్టింది. కానీ 2012 ఫిబ్రవరిలో అంటే 1.5 ఇయర్ తర్వాత ఆండ్రాయిడ్లో రిలీజ్ చేశారు. అప్పుడు ఇది 24 గంటల్లోనే 1 మిలియన్ యూజర్స్ని గెయిన్ చేసింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అనే యాప్ ఉందని అప్పటికి అందరికీ తెలుసు. అలాగే ఆండ్రాయిడ్ యూజర్స్ ఆల్రెడీ దానికోసం వెయిట్ చేస్తున్నారు. కాబట్టి అది అంత ఫాస్ట్గా రీచ్ అయింది. కానీ చాట్‌జీపీటీ విషయంలో అలా కాదు. చాట్‌జీపీటీ లాంచ్ చేసిన 2 మంత్స్లోనే ఇది 100 మిలియన్ యూజర్స్ని కూడా క్రాస్ చేసింది. కానీ ఇప్పుడు ఆ రికార్డ్ని థ్రెడ్స్ యాప్ బ్రేక్ చేసింది. చాట్‌జీపీటీ లాంచ్ చేసిన దగ్గర నుండి దాని యూజర్స్ చాలా ఫాస్ట్గా పెరుగుతున్నారు. 2022 నవంబర్ అంటే ఇది లాంచ్ చేసిన నెలలోనే 152.7 మిలియన్ యూజర్స్ విజిట్ చేశారు. 2022 డిసెంబర్ నాటికి 266 మిలియన్ యూజర్స్, 2023 జనవరి నాటికి 616 మిలియన్ యూజర్స్, 2023 ఫిబ్రవరి నాటికి 1 బిలియన్ యూజర్స్, అలాగే 2023 మార్చ్ నాటికి 1.6 బిలియన్ యూజర్స్ చాట్‌జీపీటీని విజిట్ చేశారు. జూన్ 2023లో దీని విజిట్ పర్సెంటేజ్ 10.52% తగ్గింది. ఇది రిలీజ్ అయిన దగ్గర నుండి ఇదే దీని ఫస్ట్ డ్రాప్. సిమిలర్ వెబ్ ప్రకారం ప్రస్తుతం దీన్ని యావరేజ్గా 60 మిలియన్ యూజర్స్ విజిట్ చేస్తున్నారు. అలాగే ప్రతి యూజర్ యావరేజ్గా 8 మినిట్స్ 32 సెకండ్స్ దీనిలో స్పెండ్ చేస్తున్నారు. మార్చ్ 2023లో చాట్‌జీపీటీకి నంబర్ ఆఫ్ విజిట్స్ 55.84% పెరిగింది. దీని యూజర్స్లో 60% మేల్ అండ్ 40% ఫీమేల్ ఉన్నారు. ఇక కంట్రీ వైజ్ యూజర్స్ని చూసుకుంటే చాట్‌జీపీటీ యూజర్స్లో 11.72% యునైటెడ్ స్టేట్స్ నుండి, 10.67% ఇండియా నుండి, 4.29% జపాన్ నుండి, 3.98% ఫ్రాన్స్ నుండి, 2.45% ఇండోనేషియా నుండి, 3.04% కెనడా నుండి అండ్ రిమైనింగ్ 62.85% అదర్ కంట్రీస్ నుండి ఉన్నారు. చాట్‌జీపీటీ వరల్డ్ వైడ్గా 161 కంట్రీస్లో అవైలబుల్గా ఉంది. చైనా, రష్యా, యుక్రెయిన్, బెలారస్, వెనిజులా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, క్యూబా, నార్త్ కొరియా లాంటి కొన్ని కంట్రీస్లో చాట్‌జీపీటీ యాక్సెస్ లేదు. దీనికి ఆ కంట్రీస్లో ఉండే లీగల్ రెస్ట్రిక్షన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటేషన్స్, లాంగ్వేజ్,
ఎథికల్ అండ్ సోషల్ కన్సిడరేషన్స్ లాంటి రీజన్స్ ఉండవచ్చు. చాట్‌జీపీటీ ట్రాఫిక్ విషయానికి వస్తే టోటల్ చాట్‌జీపీటీ ట్రాఫిక్లో 88.43% ఆఫ్ ట్రాఫిక్ డైరెక్ట్ ట్రాఫికే ఉంది. రిమైనింగ్ ట్రాఫిక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, మెయిల్స్ అండ్ రిఫరల్స్ నుండి వస్తుంది. సోషల్ ట్రాఫిక్ అంటే మరేదైనా ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుండి మన వెబ్సైట్కి కానీ లేదా మన యాప్కి కానీ వచ్చే ట్రాఫిక్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా సోషల్ మీడియా యాప్ అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటివి యూజ్ చేస్తున్నప్పుడు అందులో వేరే బ్రాండ్ ప్రమోషన్స్ జరుగుతుంటాయి. ఆ వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేసి మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే అది ఆ యాప్ నుండి వచ్చే ట్రాఫిక్ అవుతుంది. దీనికి వచ్చిన ట్రాఫిక్లో 5.3 మిలియన్ ఆఫ్ ట్రాఫిక్ చాట్‌జీపీటీ లాగిన్ అనే కీవర్డ్ సెర్చ్ చేయడం వల్ల వచ్చింది. అలాగే దీనికి సోషల్ మీడియా నుండి వచ్చిన ట్రాఫిక్లో 58.07% ఆఫ్ ట్రాఫిక్ యూట్యూబ్ నుండి, 11.17% ఆఫ్ ట్రాఫిక్ వాట్సాప్ వెబ్ నుండి, 10.75% ఆఫ్ ట్రాఫిక్ ఫేస్బుక్ నుండి, 4.18% ఆఫ్ ట్రాఫిక్ ట్విట్టర్ నుండి, 3.39% ఆఫ్ ట్రాఫిక్ లింక్డ్ఇన్ నుండి అండ్ ఇంకో 12.44% ఆఫ్ ట్రాఫిక్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుండి వచ్చింది. అంటే దీనికి సోషల్ మీడియా నుండి వచ్చిన ట్రాఫిక్లో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద పర్సంటేజ్ ఆఫ్ ట్రాఫిక్ యూట్యూబ్ నుండే వస్తుంది. ఇప్పుడు చాట్‌జీపీటీ వర్కింగ్ గురించి చూద్దాం. ఓపెన్ఏఐ చాట్‌జీపీటీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ కొత్త ఫీచర్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. దీని వర్కింగ్ అనేది 3 స్టెప్స్లో జరుగుతుంది. దీని వర్కింగ్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ ఇమేజ్లో ఉన్నాయి. ఈ వీడియోని పాజ్ చేసి చూడండి. చాట్‌జీపీటీ అనేది ఏఐ ద్వారా పనిచేస్తుంది. ఇది మనం ఇచ్చే ఇన్పుట్ని అర్థం చేసుకుని మనకు కావాల్సిన సమాధానాన్ని అవుట్పుట్గా అందిస్తుంది. ఇది ఆర్టికల్స్, పోయమ్స్ లాంటి క్రియేటివ్ కంటెంట్ను కూడా జనరేట్ చేయగలదు. చాట్‌జీపీటీ అనేది బుక్స్, ఆర్టికల్స్, వెబ్ పేజెస్ నుండి పెద్ద మొత్తంలో టెక్స్ట్ డేటాతో ట్రైన్ చేయబడిన న్యూరల్ నెట్వర్క్. ఇది మిగిలిన అన్ని చాట్‌బాట్స్ అండ్ ఏఐ మోడల్స్ నుండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫ్యూచర్లో ఇలాంటి చాట్‌బాట్స్ అండ్ ఏఐల యొక్క యూసేజ్ ఇంకా పెరుగుతుంది. దీనివల్ల చాలా వరకు జాబ్స్ కూడా పోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీపీటీ 3.5 మోడల్ని మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. కానీ GPT-4 లాంగ్వేజ్ మోడల్ను యాక్సెస్ చేసుకోవడానికి మనం $20 పర్ మంత్ పే చేయాలి. ఎందుకంటే GPT 3.5తో కంపేర్ చేస్తే GPT-4లో మరికొన్ని ఎక్కువ బెనిఫిట్స్ అండ్ ఫీచర్స్ ఉంటాయి. అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం అండ్ ఫాస్ట్గా వర్క్ చేయడం లాంటివి. చాట్‌జీపీటీ 300 బిలియన్ వర్డ్స్తో ట్రైన్ చేయబడింది అండ్ దీనిలో 570 GB ఆఫ్ టెక్స్ట్ డేటా ఉంది. దీనిలో మనం ముందు జరిగిన కాన్వర్జేషన్ని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ అడగొచ్చు. చాట్‌జీపీటీ ప్లస్ వర్షన్లో ప్లగిన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇవి చాట్‌జీపీటీ యూసేజ్ ఎక్స్పీరియన్స్ని స్మూత్గా చేస్తాయి. వీటిని ఉపయోగించి మనం ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ లాంటివి కూడా చేయొచ్చు. ఈ చాట్‌జీపీటీ 2023 పూర్తయ్యే నాటికి $200 మిలియన్, అలాగే 2024 పూర్తయ్యే నాటికి $1 బిలియన్ రెవెన్యూను జనరేట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇంకా లిమిటేషన్స్ విషయానికి వస్తే దీనిలో ప్రస్తుతానికి కొంత లిమిటెడ్ డేటా మాత్రమే ఉంటుంది. అలాగే ఇది యూజర్స్కి ఇన్అప్రోప్రియేట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది అప్పుడప్పుడు హార్మ్ఫుల్, ఇన్కరెక్ట్ ఆర్ బయాస్డ్ ఇన్ఫర్మేషన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. చాట్‌జీపీటీకి, గూగుల్కి మధ్య డిఫరెన్సెస్ చూసుకుంటే మనం గూగుల్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి సెర్చ్ చేస్తే అది డిఫరెంట్ వెబ్సైట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. వాటిలోంచి మనమే ఇన్ఫర్మేషన్ని వెతుక్కోవాలి. కానీ చాట్‌జీపీటీలో డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. గూగుల్లో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్కి సంబంధించిన ఇమేజెస్ అండ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. కానీ చాట్‌జీపీటీలో ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఉంటుంది. గూగుల్లో డేటా అప్ టు డేట్ ఉంటుంది. కానీ చాట్‌జీపీటీలో లిమిటెడ్ డేటా ఉంటుంది. ఇంకా లాంగ్వేజ్ ప్రాసెసింగ్, యాక్యురసీ లాంటి విషయాల్లో రెండూ కొంచెం సిమిలర్గానే ఉంటాయి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.